గౌడ సామాజిక వర్గానికి మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయంగా ప్రాధాన్యత కల్పించే పార్టీకే మద్దతిచ్చి గెలిపించుకుంటామని పెద్దపల్లి నియోజకవర్గ గౌడ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గౌడ సంఘాల జేఏసీ నాయకులు బాలసాని వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపాలిటీలో తమ సామాజిక వర్గానికి సుమారు 10,000కు పైగా ఓటర్లు ఉన్నారన్నారు. అయితే రాజకీయ పార్టీలు తమను కేవలం ఓటు బ్యాంక్గా చూస్తున్నాయని మండిపడ్డారు. జెండాలు మోసే కార్యకర్తలుగా మాత్రమే వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక గౌడ అభ్యర్థికి కూడా కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడం శోచనీయమని, ఈ విపక్షను ఇకపై భరించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది. మరి వివిధ రాజకీయ పార్టీలలో గత 20-30 సంవత్సరాల నుండి పనిచేస్తూ మా గౌడ కమ్యూనిటీకి చెందినటువంటి, మా సామాజిక వర్గానికి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు మరి వాళ్ళందరూ కూడా కేవలము మరి జెండాలు మోస్తూ మరి వివిధ పార్టీలకు సేవ చేస్తూ వారి అధినాయకత్వానికి అనుసంధానంగా పనిచేస్తూ మరి రావడం జరుగుతుంది. మరి పెద్దపల్లి మున్సిపల్కి వచ్చినట్టయితే పెద్దపల్లి మున్సిపల్లో గత 10 సంవత్సరాలుగా మున్సిపల్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి మా గౌడ సామాజిక వర్గానికి ఒక వార్డు మెంబర్గా మరి ఎలాంటి ప్రాతినిధ్యం లభించలేదు. మరి ఏ రాజకీయ పార్టీ కూడా మరి గౌడులందరినీ పెద్దపల్లి గౌడుని అనగానే చిన్న చూపు చూడడం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. మరి అన్ని సామాజిక వర్గాలను ఒకే దృష్టితో చూడడం అనేది అన్ని రాజకీయ పార్టీలకు అది అవసరము, అది మినిమం మరి అందరికీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ మరి అన్ని రాజకీయ పార్టీలలో మా వాళ్ళు అందరూ కూడా మరి జెండాలు మోస్తూ మరి పనిచేస్తూ మీ నాయకత్వంలో మిమ్మల్ని గెలిపిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే.